ఒక నినాదం నడుస్తున్నది, కారు 16 అని. కారు 16 సార్కే ముడతాయి, మనకు వచ్చేటి లేవు. కానీ మన ఓటు సారుకు ముట్టాయి, మన ఓటేస్తాయి. మన బతుకు కోసం మనం ఓటేసుకుందాం ఈసారి అని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా. ఈసారి ఓటు మన బతుకు కోసం, ఈసారి ఓటు మన నౌకరి కోసం, ఈసారి ఓటు మన వ్యవసాయాన్ని బాగు చేసుకునే తువ్వను వెతుక్కోవటానికి మన ఓటు వేసుకుందామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఏ సారు కొద్దాయాక ఓటేసేది ఈసారి మనకే వేసుకుందాం అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. ఇవన్నీ మార్పు రావాల్సినటువంటి సమయం వచ్చింది. మీ అందరికీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి అభిమానులు, రాజశేఖర రెడ్డి మనుషులం. మాట తప్పను, మడమ తిప్పను. ఆయన ఏ విధంగా ప్రజల కోసం ఆలోచించిందో, కోమటిరెడ్డి సోదరులు ప్రాణం ఉన్నంత వరకు పేద ప్రజల కోసం పనిచేస్తే తప్పితే పదవుల కోసం, అధికారం కోసం, డబ్బు కోసం ఎప్పుడు అమ్ముడు పోరు. జనగామ ప్రజలందరూ కూడా మా కుటుంబ సభ్యుల్ని, మా సోదరుని ఆశీర్వదించి పెద్ద మందితో ఎంపీగా గెలిపించాలని చెప్పి సీట్లు వచ్చిన గొప్ప ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ప్రజలు కళ్ళు తెరిచిండు. ప్రజాస్వామ్యాన్ని కూలి ఏ విధంగా చేస్తుండ్రు, అహంలో ఏ విధంగా పెరిగిపోయింది కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెప్తామని చెప్పి తెలంగాణ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఈ రోజు ఇద్దరు అన్నదమ్ములతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి అందరం కూడా గెలుస్తున్నాం. సైలెంట్ గా ఓటింగ్ జరుగుతున్నది. మొన్న జీవన్ రెడ్డి మీద 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టలే. గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్ లో ఆమె ఓటుకు 5,000 ఇచ్చి ఆశ చూపిన 17% టీఆర్ఎస్కి వచ్చినాయి, 83% కాంగ్రెస్ అభ్యర్థి 60,000 ఓడి 40,000 మెజార్టీ అంటే 1,00,000 మంది, 4 జిల్లాలు, 6 పార్లమెంట్ పరిధిలో ఉండే మేధావులు వేసిన ఓట్లు అవి. అందుకనే నేను, సాంబయ్య గారు అందరం గెలవబోతున్నాం. మీ ఆశీర్వాదంతో ఒకటే చెప్తున్నా, ఈ గెలిపే మలుపు కావాలి. 2023లో మన ప్రభుత్వం రావాలి. మన ప్రభుత్వం అంటే 4 కోట్ల మంది కోసం తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ నలుగురు దోషులమని ఇవ్వలేదు. అందుకనే గొంతు తీసుకొని కొట్లాడుతున్నాం. ఈ పదవి కోసం కాదు, మాకు ఈ పదవి లెక్క కాదు. కానీ ఎక్కడో ఎవడో వాళ్ళు ఉండాలి, లేకుంటే అందరినీ కొరేసుకొని మనని బానిసలాగా వెనకడ రజాకాలం నిజాలు వదిలిపెట్టి మన ప్రాణాలు కూడా తీస్తారు ఇక్కడ. అందుకనే ఈరోజు ఒకటే చెప్తున్నాం, దయచేసి చెప్తున్నాం, మళ్ళీ కొట్టుకుంటాం. మనకు ఉద్యోగాలు ఇవ్వడు 4 ఏళ్ళ ఇప్పుడు మాట్లాడిన ఉద్యోగాల గురించి మధ్యాహ్నం మాట్లాడలే. ఏమైనా 8,000 వచ్చినావు, 90, 91, 92 ఆఖరికి 100 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం బంధువులు పెట్టుకుంటాడు. ఎమ్మెల్యేలు ఎందుకు ఏం చేసుకుంటాడు అని ఆయన ఒక నిమిషం పెట్టలేదు. తెలంగాణ రాజీనామా చేసి ప్రభుత్వం ముందు మా ఇద్దరు నమ్మనుడు 15 టికెట్లు ఇస్తా, మంత్రి పదవి ఇష్టం ఉన్నట్టు ఇస్తా, రాజగోపాల్ అనిపిస్తే మేము చెప్పినాం.